నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మరి పీపీపీ ప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా మా నాన్నకు సంబంధించినటువంటి ఒక ఈ ఏదైతే ఉందో ఇది బయటికి రావాల్సిందే, ఎందుకని అటు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు లేదా భారతిరెడ్డిని కావచ్చు ఎందుకని విచారిస్తలేదు, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పేసి అంటూనే ఎందుకని చేయడం లేని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలని చెప్పేసి అని కూడా కోరుకుంటుంది. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకని దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా చూస్తుంది మా అక్క సునీత అక్క అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మా బాబాయికి అంటే వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి జరిగిందని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. అంటే సొంత బాబాయ్ పైన చేసిందే కాకుండా ఇప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి హెల్ప్ చేస్తాను కోసమే అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే గతంలో నారాసుర రక్త చరిత్ర అనేది చేసినందుకు వీళ్ళకి పదవులు వచ్చాయి, లేదంటే వీళ్ళ పార్టీ వచ్చిందని చెప్పి నమ్ముతున్నట్టేగా. అంటే కుట్ర వీళ్ళే స్టార్ట్ చేసినట్టుగా అర్థం చేసుకోవాలా, లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ విన్నాక చిన్నపిల్లోడు పాపం అవినాష్ రెడ్డికి ఏమీ తెలియదు అని చెప్పేసి పసిపిల్లోడు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు వింటూ ఉంటే ఆయన మాటల్ని పక్కాగా ఎవరు స్కెచ్ చేశారు, ఏ విధంగా బాబాయిని గొడ్డలి పోటుకు బలి చేసి లేపేశారు అంత దస్తగిరి చెప్పాడు. ఏ విధంగా పూర్తి వివరాలతో సహా ఎవరు ఫోన్ కాల్లో ఎవరు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి దస్తగిరికి ఏం చెప్పాడు అన్నీ ఉన్నాయి. మరి ఓకే, మీరు అంటున్నట్లుగా మీరు మంచివాళ్ళు, బుద్ధిమంతులు, పసిపిల్లలు, ఏమీ తెలియని అమాయకులు, మరి 6 సాక్షులు అనుమానాస్పదంగా ఎలా మరణించారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించిన కారు డ్రైవర్ ఏ విధంగా మరణించాడు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇంటి వాచ్మెన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇంటి వాచ్మెన్ ఎందుకు చనిపోయాడు? అంత పెద్ద ఆయన పాపం, ఆయన చాలా పెద్ద వయసులో ఉన్న వ్యక్తి. ఆయన ఆ రోజు చెప్పాడు, ఇలా కొంతమంది ఈ దారిని వచ్చారు, కొంతమంది ఆ దారిని వచ్చారు, అందరు కలిసి పైకి వెళ్ళారు, ఏదో పెద్దగా అరుపులు వినిపించాయి, వివేకం సార్ ఇలా పడిపోయి ఉన్నారు, అన్ని వివరాలు చెప్పారు ఆయన. అంటే ఈ రోజున సరే వివేకానంద రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఈ 6 అనుమానాస్పద మరణాలు, మీ ఇంటి అబ్బాయి కూడా ఉన్నాడు అభిషేక్ రెడ్డి డాక్టర్, మరి జగన్మోహన్ రెడ్డికి పిల్లనిచ్చిన మామగారైన మరి ఆయన ఈసీ గంగిరెడ్డి ఆయన ఉన్నాడు కదా. మరి వీటికి ఎవరు కారణం? మరి దాన్ని కూడా మరి సునీత గారా లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి అక్రమ సంబంధాలా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మాటల్లో మనం అనుకుంటే అంటే అసలు చనిపోయిన తర్వాత వాళ్ళతో శత్రుత్వం కూడా ఉండదు, మనిషితోనే పోతుంది, కాబట్టి ఆ మరణం తర్వాత వాళ్ళని మనం ఏమీ అనకూడదు అనేది ఒకటి ఉంటుంది. అది కూడా లేకుండా మనిషిని చంపేసిందే కాకుండా ఈ రోజుకి కూడా ఆయన ఆత్మకు శాంతి లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఎంతకైనా తెగిస్తారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి రక్తబొట్లు పెట్టి నారాసుర రక్త చరిత్రని సాక్షి టీవీ ఛానల్లో టీవీలో ఎందుకు రాయించారు, ఎందుకు చెప్పించారు? మరి ఆయనది గుండెపోటు అని చెప్పి మీ ఛానల్లోనే మాట్లాడారు కదా. తర్వాత కూడా గుండెపోట లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి గొడ్డల పోట, ఏది కరెక్ట్? లేదా వివేకానంద రెడ్డి గారి అక్రమ సంబంధం, రక్తపు వాంతుల, దీని గుండెపోటు కింద చూడాలా, రక్తపు వాంతుల కింద చూడాలా, గొడ్డలి వేటి కింద చూడాలా, లేదా నారాసుర రక్త చరిత్ర కింద చూడాలా, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి అక్రమ సంబంధాల? అక్రమ సంబంధాలు అయితే వీళ్ళందరూ వచ్చి ఎందుకు చేస్తారు? వాళ్ళకి లాభం ఏంటి? అవును, ఇక్కడ అసలు ఎవరు పిల్లలు, ఎవరు ఈయనతో అక్రమ రిలేషన్ పెట్టుకున్నారు, మరి వాళ్ళే సంబంధించిన ఎవరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యలేరు. ఆ ఇంటి వాళ్ళు ఉండాలి. ఓకే, వీళ్ళు అంటున్నట్లుగా నిజంగానే అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ వల్లే ఇతనికి ఈ విధంగా మరణం సంభవించింది అంటే మరి ఆ ఇంటి వ్యక్తులు ఉండాలి కదా. మధ్యలో ఈ దస్తగిరి ఎవరు, లేకపోతే వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరూ ఎందుకున్నారు ఇంతమంది? అవినాష్ రెడ్డి కూడా ఎందుకున్నాడు? అవినాష్ రెడ్డి మరి గూగుల్ టేక్అవుట్ చూపించింది కదండి, ఎవరు ఎక్కడ ఉన్నారేంటి, 100 ఫోన్ కాల్స్. మరి నిన్న సునీతారెడ్డి గారి మనం చూస్తే గనక తన వీడియో ఏదైతే తను పెట్టిన ప్రెస్ మీట్లో క్లియర్గా అన్ని ఎవరి ఫోన్కి ఎన్ని కాల్స్ వెళ్ళినాయి, ఎన్ని మెసేజ్లు వెళ్ళినాయి, ఏ విధంగా ఎవరు ఏ రూట్లో ఉన్నారనేది కూడా ఉంది దాంట్లో. మరి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? సిబిఐ ఎందుకు ముందుకు సాగనివ్వకుండా చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోతవీడు దూరానికి కూడా హెలికాప్టరో ఫ్లైటో వేసుకొని వెళ్ళే మనిషి బై రోడ్డు కార్లో హైదరాబాద్ టు పులివెందుల ఎందుకు అంత లాంగ్ జర్నీ చేశారు? అంతసేపు ఎందుకు ప్రయాణం చేయవలసి వచ్చింది? అసలు ప్రతిసారి మనం చూస్తే ఆ వీడియోలో అవినాష్ రెడ్డి పదే ఫోన్ మీద తన చెయ్యి ఎందుకు వెళుతుంది, కంగారుగా ఎందుకున్నాడు? డైరెక్ట్ వీడియో తీస్తున్నట్టుగా సాయంత్రం దాకా అవును, ఎవరికి లైవ్ ఇచ్చాడు?
ఎవరికన్నా లైవ్ పెట్టాడా దానిలో ఏం జరుగుతుంది అనేది, ఎవరు చూస్తున్నారు, అవతల వ్యక్తులు ఎవరు? ఈ రోజున ఆవిడ అడుగుతున్నట్లుగా సునీత రెడ్డి గారు అడుగుతున్నారు, భారతి రెడ్డి గారిని ఎందుకు విచారించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విచారించట్లేదు, ఇటు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో మనం చూస్తే అండి, ఈ రోజున షర్మిల గారు ఏదన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు వచ్చి మాట్లాడిద్ది అంటారు, విజయలక్ష్మి మాట్లాడితే కూటమి స్క్రిప్ట్ అంటారు. మరి ఈ రోజున సునీత గారు మాట్లాడుతున్నా, ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఎవరు స్క్రిప్ట్తో మాట్లాడుతున్నారు? అందరూ ఒకటే పాట పాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి అవసరమైన పనులు చేసేవాళ్ళ మీ ఇంటి ఆడపిల్లలు? మీరే చెప్పుకుంటున్నారా మా ఇంటి ఆడపిల్లలు ఇదిగో కూటమి ప్రభుత్వానికి ఏది అవసరమైతే అది చేస్తారు, మా ఇంటి ఆడపిల్లలు నారా చంద్రబాబు నాయుడికి ఫేవర్గా చేస్తారని మీరే చెప్తున్నారా నిస్సిగ్గుగా? అంటే అట్లాంటప్పుడు ఇంకా ఖచ్చితంగా వీళ్ళకి ఇంట్లో ఉన్న ఓట్లే పడవని చెప్పేసి తేల్చేసినట్టుగా వీళ్ళే అంతే మరి చెప్పేస్తున్నారు. అయితే ఇదంతా కాకుండా ఏదైతే ఈ ట్రయల్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ ట్రయల్ చాలా త్వరగా ముగించాలని చెప్పి అనవసరంగా లేనిపోనివి అన్నీ తీసుకొచ్చేసి సునీత గారు మాట్లాడడంతో అనవసరంగా ఇది రాద్ధాంతం అవుతుందని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. అదే కేసు అత్యంత త్వరలో క్లోజ్ కావాలని చెప్పి కూడా అంటున్నాడు. మరి అత్యంత త్వరలో క్లోజ్ కావాలి అంటే సునీత రెడ్డి గారు అడుగుతుంది ఓన్లీ 3 పాయింట్లు. ఒకటి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలి, విచారణకు పిలవాలి. మరి అవినాష్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా నిజంగా బెయిల్ రద్దు చేసుకొని విచారణకి వెళ్ళొచ్చుగా. అదేవిధంగా చూసుకుంటే మొదటి కాల్ భారతి రెడ్డి గారికి వెళ్ళిందని చెప్పి కొంత, అదిగాక సాక్షిలో దీన్ని నారాసుర రక్త చరిత్ర కింద, అదిగాక అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి సీఎంఓ ఆఫీస్కి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పిల్లవాడిని పిలిపించుకొని ఆడుతున్నటువంటి దృశ్యాలు కూడా బయటికి వదిలారు. సో అదేవిధంగా సాక్షిలో ఇవన్నీ వేసినందుకు భారతిరెడ్డి గారు విచారణ జరగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇవన్నీ తెలిసిన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నా సరే సొంత బాబాయిని చంపినందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్పందన లేదు. అడిగితే లేదు గట్టిగా దీని గురించి విచారణ చేస్తే అవినాష్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు, వద్దు సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారని చెప్పి సునీత గారు చెప్పారు. మరి వీరిద్దరు విచారణకు వస్తే కేసు క్లోజ్ అయిపోతుంది కదా. అవినాష్ రెడ్డి ఇంత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఏం చెప్తారు? కేసు నిజంగా ఇప్పుడు వీళ్ళు బెయిల్ రద్దు చేసుకొని విచారణకు వస్తారా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారే నారాసుర రక్త చరిత్రని మీరు రాసిందే నిజమైతే ఎందుకు ఆ కేసు మీద మీరు ఎంక్వైరీ చేయించలేదు? ఎందుకు ఎవరిని విచారించలేదు? ఎందుకు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయలేదు? ఎందుకు సైలెంట్గా ఊరుకుండిపోయారు? తప్పెవరిది? మనం ఏ వంగవీటి రంగా గారి అని చెప్పుకుంటూ మరి ఎవరు చేశారు అంటే తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా, మరి ఆయన ఎందుకు దాని గురించి విచారణ జరిపించలేదు? ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు చూడండి, ఒక ఇలా అడ్డం పెట్టుకొని ఎవరు కుట్ర చేశారు, ఎవరు చేయించారు, ఎవరి మీద ఆ నెపం వేశారు, మీరు పబ్బం గడుపుకోవటానికి ఎవరి కడుపులు కొట్టారు, ఇన్ని రకాలుగా. అంటే వీళ్ళకి తరతరాలుగా ఉంది చరిత్ర. చంపించింది ఒకరు, చంపింది ఒకరు, కానీ నింద ఎవరి మీద వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటివి జరుగుతున్నా కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి ఖచ్చితంగా. గుడ్డేది చేలో పడ్డట్లుగా వీళ్ళు చెప్పేసింది నమ్మేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. ఈ రోజున కుటుంబంలో ఉన్న అతనికి విలువలు లేవు, తల్లి చెల్లి ప్రేమ ఆప్యాయతలు లేవు, బంధాలు బాంధవ్యాలు లేవు. ఇంకా ఇట్లాంటివి ఏ రిలేషన్స్ లేని వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండి రాష్ట్రానికి ఏం చేస్తారు? ఈ రోజున అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ వింటుంటే చాలా అంటే అసహించుకోవాలా, లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారా అని చెప్పి పాపం సునీత గారిని తలుచుకొని బాధపడాలా? మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని చంపేసి వీళ్ళు ఆడుతున్న డ్రామాకి ఈ రోజున ఎందుకు నువ్వు బయట ఉన్నావు? బెయిల్ ఎందుకు తెచ్చుకున్నావు? తల్లికి హెల్త్ బాగాలేదని అసలు డ్రామా ఎందుకు ఆడావు? నీ తండ్రి మీద నీ మీద కేసులు ఉన్నాయి కదా, మరి నువ్వు ఆ రోజు ఎందుకు సునీత గారు రాకుండానే పూలదండలతో కవర్ చేసేసి మరి ఎందుకు వెంటనే కూడా కార్యక్రమం ముగించేయాలని చూశారు? మరి ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఈ రోజున ప్రెస్ మీట్లో కూర్చున్నా ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు చెప్పట్లేదు? పసిపిల్లాడు మర్చిపోయాడా? గుర్తు రావట్లేదా ఇట్లాంటివన్నీ కూడా? అంటే మళ్ళీ అతనికి ఒక పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తే కానీ గుర్తుకు రాదా? ఇలాంటివన్నీ నువ్వు ఒక క్వశ్చన్ బయటికి ఇలాంటివి మాట్లాడేటప్పుడు 100 క్వశ్చన్స్ నీకు ఎదురు తిరిగి అడుగుతున్నప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలుగుతావు? అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక రకమైనటువంటి పాయింట్ అర్థమవుతుంది. వాస్తవానికి ఏపీ లిక్కర్ స్కామ్ అతిపెద్ద స్కామ్. దీన్ని కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి ఏం చేశారు? లేదని చెప్పి మొలకల చెరువులో జోగి రమేష్ తయారు చేయించి అది కూటమి ప్రభుత్వంపై రుద్దాలని చెప్పి చూశాడు. అదేవిధంగా చూసుకుంటే
కల్తీ నెయ్యికి సంబంధించి చూసుకుంటే లేదు మీ హయాంలో వచ్చినప్పుడే ఈ యొక్క టెస్టులు జరిగాయి కాబట్టి అది మీ తప్పే అని చెప్పి మాట్లాడారు. ఇలా ప్రతిదీ మనం చూసుకుంటే ఎక్కడ ఏది జరిగినా సరే అదంతా మీరే, పరకామని చోరీ జరిగితే మీరే. ఇప్పుడు కూడా చేసింది వీళ్ళే అని చెప్పి తెలిసిపోయి బయటకు వచ్చిన తర్వాత లేదు చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతూ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు సునీత గారు ఇవన్నీ సాగబెగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీని ఎలా అంటే దొంగలు ఒప్పేసుకున్నట్టే అని చెప్పేసి అనుకోవాలా? కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళింది కదా మరి సునీత గారు ఆ రోజున. అప్పుడు నీ చెల్లిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు పదే విజయమ్మ గారి ద్వారా ఫోన్లో కానీ ఏ విధంగానైనా కాంటాక్ట్ అయినప్పుడు మీరు ఏదైనా సరే మాట్లాడారా? కనీసం దాని గురించి ఏదైనా విచారణ జరిపించారా? అంటే ఎక్కడా లేదు. మరి ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద మీరు ఒంటి మీద ఉన్న బురదను మీరు కడుక్కోకుండా ఎదుటి వాళ్ళకు పూసే ప్రయత్నం చేస్తూ మర్చిపోతున్నారు. మీ ఒంటి మీద బురద క్లియర్ కనిపిస్తుంది, అది ఎదుటి వాళ్ళ మీద పోస్తున్నారన్న విషయం కనిపిస్తూ ఉంది. అయినా సరే ఇంకా ఏదో అబ్బాయి ఈ బురద మాది కాదు వాళ్లే మాకు పూసారని చెప్తుంటే ఎలా నమ్ముతారు, ఎలా వింటారు ప్రజలు? ఈ రోజున అందుకనే కదా మీరు 151 స్థానాల నుండి 11కి ఎందుకు పరిమితం అయ్యారు? సునీత గారు, వైఎస్ షర్మిల గారు ఏ విధంగా ఆ రోజున మీకు ఓట్లు వేయొద్దు, మిమ్మల్ని గెలిపించవద్దని చెప్పేసి వేడుకున్నారు ప్రజల్ని. వేడుకున్నట్టే జరిగింది అనుకోండి. అంత నీచమైన చరిత్ర ఉన్న మీరు ఈ రోజున ఒకరేమో ఒక అన్న ఎంపీ, ఒక అన్న ఎమ్మెల్యే, మరి ఏం ఉపయోగం మీ వల్ల? కుటుంబానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఈ విధంగా ఒక మనిషిని చంపేయటం అనే దారుణమైన పనులు చేయటమే కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఈ రోజున వీళ్ళు అన్నీ ఒప్పేసుకుంటున్నారు. మళ్ళా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లుగా మమ్మల్ని ఎవరు చూడట్లేదులే, ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే మరి ఏం జరుగుతుందో అందరం చూసాం. మరి ఆయన ఒక్కడిదే సరిపోదు అన్నట్లుగా ఈ రోజున అవినాష్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ పట్టుకొని తెర మీదకి వచ్చారు. ఏం జరగబోతుందంటే వీళ్ళందరికీ శిక్ష పడే వరకు మాత్రం నేను నిద్రపోను అని అయితే శపథం చేస్తున్నారు సునీతారెడ్డి గారు. నిజంగా ఆవిడ శపథం నెరవేరాలని అందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు చచ్చి బతికారని చెప్పుకోవాలి. లేదా ఈరోజు అవినాష్ రెడ్డి అన్న వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా మళ్ళీ మానసికంగా మళ్ళీ మరణిస్తుంటారు. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఇంకెవరికి కూడా రాకూడదని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.